ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవన్నీ మేము మాట్లాడుతుంటే ఇలా ముఖ్యమంత్రి గారు నా మీద మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు బండి సంజయ్ మీద మాట్లాడు. నేను అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డ్రగ్స్ కేసు విషయంలో మొదటి నుంచి మాట్లాడేది నేనే. ఒక్కడు గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, బండి సంజయ్ బీఆర్ఎస్ ఒకటి అని నీకు కూడా కాదని ఒకటి కూడా తెలుసు. ఒకటని ఎవరు అన్నారు? బండి సంజయ్ బీఆర్ఎస్ ఒకటని ఎవరు అన్నారు? నీ కూడా తెలుసు. నాకు బీఆర్ఎస్ పార్టీ ఎంత వ్యతిరేకత నీ కూడా తెలుసు. కానీ ఏదో ఆ పక్క వాళ్ళు ఫీడ్బ్యాక్ స్క్రిప్ట్ రాసి తప్పు రాసినట్టున్నారు. వేరే పేరు రాయవే నా పేరు చెప్పినట్టున్నాను. నీకంటే ఎక్కువ బీఆర్ఎస్ అడ్డుకునేది నేను. బీఆర్ఎస్ తో కుమ్మక్కైంది నువ్వు. ఇవాళ నేనంటున్నా డ్రగ్స్ కేసు విషయంలో నేను గతంలో డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. డ్రగ్స్ కేసు విషయంలో నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నా నువ్వు భావిస్తే, నేను గతంలో డిమాండ్ చేసిన అకున్ సబర్వాల్ రిపోర్ట్ ఏమైంది? నువ్వు సింపుల్ చెప్పు నాకు. అకున్ సబర్వాల్ గారి రిపోర్ట్ ఏమైంది చెప్పు నాకు. చెప్పు. కేసీఆర్ గారు అప్పుడు డ్రగ్స్ విషయంలో ఎంక్వైరీ కమిషన్ వేసిండు. దానికి అకున్ సబర్వాల్ గారు అధికారి. ఆయన చాలా మంది మహిళలతో సహా చాలా మందిని విచారణ జరిపిండు. చాలా మంది స్టేట్మెంట్ వీడియో రికార్డింగ్ చేసిండు. అప్పుడు బయటకు వచ్చింది దేశంలో డ్రగ్స్ ఏడు దొరికితే తెలంగాణలో దొరికితే అన్న పరిస్థితి ఆ రోజులో ఉండే. ఆయన పూర్తి ఒక నిజాయితీ గల అధికారి, నిబద్దతతో కూడిన అధికారి, ఎవ్వరికి ఈనడైనే. ఆయన విచారణ చేసి నివేదిక తయారు చేసిండు. నీకు దమ్ముంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి దమ్ముంటే అకున్ సబర్వాల్ రిపోర్టు బహిర్గతం చేయి. ఒకవేళ అకున్ సబర్వాల్ రిపోర్ట్ ఎవడో మాయం చేస్తే వాడిని జైలు అయి దమ్ముంటే. నీకు ఒక్క ఫామ్ హౌస్ పట్టుకున్నా అసలు దీనికి కారకులు ఎవరు?